నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు బొబ్బిలి బులెటిన్ పాయింట్ చూస్తే మండలంలోని పారాది వంతెనను రహదారులు భవనాల శాఖ పర్యవేక్షకు ఇంజనీరు విజయరత్నం మంగళవారం పరిశీలించారు. అంటే బొబ్బిలి నియోజకవర్గంలోని పారాదిలో బ్రిడ్జ్ అయితే మాత్రము ఇంజనీర్లు పరిశీలించారు. కుంగిపోయిన చోటే వంతెన పరిస్థితి, కొట్టుకుపోయిన కాజ్వేని కూడా చూశారు. ఎక్కడైతే మన నిర్మించిన కాజ్వేని కూడా చూశారు. కొట్టుకుపోయింది మన వరదలకు, అది కూడా పరిశీలించడం జరిగింది. తాత్కాలికంగా మరామతులు చేశామని ఇంజనీరింగ్ అధికారులు తెలియజేశారు. మొన్న వేసిన కాజ్వేని కూడా తాత్కాలికంగా మరామతులు చేశాము, దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరామతులు పరిశీలించడం జరిగింది. వాహనాలకు రాకపోకలకు అనువుగా ఉంటే కొనసాగించాలని సూచించారు. అంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైతే పారాది బ్రిడ్జి మీద నుండి ఈ యొక్క ఒరిస్సా కానీ ఈ పలు భారీ వాహనాలను తిరుగుతూ ఉన్నాయో ఒక్కసారి మీరు పరిశీలించి అనువుగా ఉంటే ఆ రోడ్ల మీద నుంచి వెళ్ళొచ్చు అని ఇక్కడ డిఈ గారు కూడా ఇక్కడ తెలపడం జరుగుతుంది. అలాగే మత్తుతో జీవితాలు చిత్తు, గంజాయి వంటి మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తవుతున్నాయని గ్రామీణ సిఐ ఉపేంద్ర అని అన్నారు. అంటే ప్రసంగిస్తున్న విద్యార్థులకి మత్తు పదార్థాలతోనైతే మాత్రము పూర్తి స్థాయిలో విద్యార్థులు బానిసలయ్యి వాటికి విచక్షణ జ్ఞానం కోల్పోయి వాళ్ళ అనారోగ్యాలకు కూడా గురయ్యి వాళ్ళు ఈ యుక్త వయసులోనే మంచి దేశానికి ఒక గర్వకారణ అవ్వాల్సిన వాళ్ళు ఈ మత్తు పదార్థాలకైతే దూరంగా ఉండాలని పోలీస్ శాఖ ఎప్పుడు కూడా చెప్తూనే ఉంది. అలాగే మరో కథలో మనం చూస్తే ప్రధానంగా శస్త్రచికిత్సలు నిర్వహించండి. కుక్కల శస్త్రచికిత్సల విభాగాన్ని పరిశీలిస్తున్న ఆర్టీ కమిషనర్ సిబ్బంది అంటే కుక్కల శస్త్రచికిత్స విభాగాన్ని వినియోగంలోనికి తేవాలని పురపాలక ఆర్టీ నాగరాజ్ సిబ్బందికి సూచించారు. అంటే పట్టణంలోని కుక్కలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అలాగే చిన్నారుల్లో కూడా చాలామంది గాయాలయ్యి వీటిపై చాలా సీరియస్గా తీసుకోవాలని కమిషనర్ చెప్తూనే ఉన్నారు. పాఠశాల ఎత్తేస్తే ఊరుకో ఉప విద్యాశాఖ అధికారికి చెప్తూ ఉన్నారు. చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన సిబిఎం పాఠశాల ఎత్తివేస్తే ఊరుకోమని విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు అన్నారు. అంటే బొబ్బిలిలోని చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ఈ సిబిఎం స్కూల్ పాఠశాల ఎత్తివేస్తే ఊరుకోమని ఇక్కడ ఎంఈఓకి అయితే మాత్రము అక్కడ పూర్వ విద్యార్థులు, స్థానికులు కూడా చెప్తూనే ఉన్నారు. అలాగే రోగులకు మెరుగైన సేవలు చేయండి అని గజపతి నగరంలో మాట్లాడుతున్న భాస్కర్రావు వైద్యులకు, రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఇక్కడ ఈ కథనంలో చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం రెవెన్యూ పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది అంటే పంచాయతీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి 5 ఏళ్ల క్రితమే ప్రభుత్వ స్థలంలో ఆక్రమణ నిర్మాణం చేపట్టారని, బెల్లం క్రస్టర్ను ఏర్పాటు చేసి సొంత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఇక్కడ గ్రామస్తులు ఆర్టీఓకి అయితే ఫిర్యాదు చేశారు. దానితో ఇక్కడైతే మాత్రం క్లియర్గా మనం చూస్తూనే ఉన్న బాడీలో కొంత భాగం ప్రభుత్వ భూములు అయితే మాత్రం ఆక్యుపై చేశారు. దానికి ప్రజలందరూ కూడా నిరసన తెలిపారు. దానికి వెంటనే రెవెన్యూ అధికారులు కూడా స్పందించి అక్కడ ఉన్న వాటిని కూడా సమస్యలు పరిష్కరిస్తామని అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే రాజకీయ వేధింపులపై విచారణ, అంగన్వాడీలతో మాట్లాడుతున్న పీడి గజపతి నగరం ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో రాజకీయ వేధింపులు జరుగుతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు, సిఐటి నేతలు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక వినతి పత్రం. రాజకీయ వేధింపులు అనేది గజపతి నగరంలో జరుగుతూ ఉన్నాయి, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటే వెంటనే అధికార బృందం కూడా రంగంలోకి వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. అత్యయత్న కేసులో నిందితుడి అరెస్ట్ రాజాంలో పట్టణంలో మల్లికార్జున కాలనీలో చెందిన ఇక్కడ ఒక దుర్మార్గమైన ఇలాంటి వార్తలు చదవాలన్నా సరే చాలా సిగ్గుచేటు. అలాగే మరొకసారి మనం చూస్తే ఇవి సారు మా బాధలు, చంపావతిలో దిగి గ్రామానికి వెళ్తున్న న్యాయవాదులు, చంపానది నదిలో దిగి వెళ్తున్న వీరంతా గ్రామవాసులు కాదు, గజపతి నగరం న్యాయస్థానం వాదులు. మండలంలోని మెరవలస గ్రామంలో అంటే ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ గ్రామంలో వెళ్తుంది ఒక్కరని కాదండి, పూర్తి స్థాయిలో ఇది దాటి అక్కడికి వెళ్ళాలని ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. జారిపోతావు జాగ్రత్త అన్నట్టు ఈరోజు ఒక కథనం చూస్తూ ఉన్నాం. గజపతి నగరం జాతీయ రహదారి నుండి మెంటడ వెళ్ళే రోడ్డులో 100 మీటర్లలోపు రహదారి గొయ్యితో పూర్తి అంటే ఇవంతా కూడా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలోని పూర్తి ఈ రోడ్లన్నీ కూడా పూర్తి పాడైపోయి చాలా ఇబ్బందికర యాక్సిడెంట్లు కూడా గురైపోతూ ఉన్న మేము లబోదిపోతూ ఉన్నారు. ఈరోజు మరో కథనం చూస్తే సామాజిక తనిఖీ ప్రజావేదిక దస్త్రాలు పరిశీలిస్తున్న ఏపీడీ తనిఖీ బృందం బాడింగ్లో అంటే ఉపాధి హామీలో
ఇక్కడ మండలంలో ఉపాధి హామీలో ఏదైతే అవకతవకలు జరిగాయని ఇవన్నీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో కొన్ని కొంతమంది కంప్లైంట్లు ఇవ్వడం, దానిపైన వివరణ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మరొక కథనం చూస్తే కఠిన శిక్షలతోనే కట్టడి. ఇక్కడ బొబ్బిలి కూటమి నేతలు కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడ బొబ్బిలి జూనియర్ వైద్యురాలు అత్యాచారంపై మంగళవారం బొబ్బిలిలో కూటమి నేతలు మహిళలు విద్యార్థులు రోడ్డెక్కారు. అంటే ఇక్కడ బొబ్బిలిలో అయితే మాత్రము పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం నేతలు కార్యకర్తలు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి సంఘీభావం తెలుపుతున్నట్టుగా దృష్ట్యా చూస్తూ ఉన్నాం. అలాగే గజపతిరావు కోర్టు ఎదురు కూడా న్యాయవాదులు కూడా ఆమెకు జస్టిస్ జరగాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నినాదం. అలాగే రాజాపట్టణంలో కూడా జనసేన పార్టీ నాయకులు, అక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా కార్యకర్తలు కూడా ఇలా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి అసాంఘికమైన కార్యక్రమాలు అయితే మాత్రం జరగకుండా చూడాలి. అలాగే ఈరోజు ప్రధానమైన అంశంలో చూస్తే ఇల్లు నిర్మాణాలు చకచక అనంటూ ఇంజనీరింగ్ అధికారులకు రోజువారీ లక్ష్యాలు 100 రోజుల ప్రణాళిక అమలుకు చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇల్లు నిర్మాణాలు ఏ స్థాయిలో అయితే ఆగిపోయాయో 100 రోజుల్లో ప్రణాళిక అనేది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వం పేదలకు స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంది. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే మేము ఇల్లు స్థలాలతో పాటు కట్టి ఇస్తామని చెప్పడంలో గొప్పలు చెప్పుకోయిందని ఈరోజు పూర్తి స్థాయిలో చూస్తున్నాం. సౌకర్యాలు లేని పారాది కాలనీ కూడా మనం చూస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు ఇప్పటికే పూర్తి కాలేదు. బిల్లులు అందకపోవడంతో తదితర కారణాలతో లబ్ధిదారులు సగంలోనే వదిలేస్తారు. సమస్యలు తెలుసుకొని వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. జగనన్న కాలనీలో సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామని అన్నారు. తర్వాత అది కూడా వేయకుండా కొంతమంది లబ్ధిదారులకైతే సగం బిల్లే రావడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సక్రమంగా నిర్మించకపోవడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక నివేదిక తీసుకొని వచ్చి ఇదైతే మాత్రం చకచక పనులు ఎక్కడ పనులు ఆగిపోయాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో జరగాలని ఇక్కడ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుపోయింది. అలాగే బొబ్బిలి మండలంలోని పిరిడిలో 90 మందికి ఇల్లు మంజూరు చేశారు. ఊరికి 2 కిలోమీటర్ల దూరం కావడంతో ఒక్కరు కూడా నిర్మించలేదు. ఒకటని కాదు, బొబ్బిలి మండలంలోనే కాదు, రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా చాలా ఊరికి దూరంలోనే నిర్మించారు. అవన్నీ కూడా ఎక్కడొక్కడ స్తంభించకపోయి వర్షాలు వచ్చేటి వెళ్ళకపోవడం, లబ్ధిదారుడికి కావాలి అంటే రోడ్లు, రహదారులు, తాగునీరు ఇవన్నీ ఉంటేనే అక్కడ ఉండగలము అనేది లబ్ధిదారుడు చెప్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కడ పనులు ఆగిపోయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక తీసుకొని వచ్చి లబ్ధిదారుడికి కంప్లీట్ చేయాలనేది అయితే మాత్రము రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఇప్పుడైతే మాత్రము ఏ బిల్లులు ఎంతవరకు ఆగిపోయాయి, ఎంతవరకు పనులు వచ్చాయి, స్లాబ్ వరకు వచ్చాయా లేకపోతే ఏ స్థాయి వరకు అయితే వచ్చాయి ఆ నివేదిక అయితే మాత్రం తెప్పించుకునే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.